వైద్య విద్య సీట్ల భర్తీకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 35 కళాశాలల్లో 6210 సీట్ల కోసం నేటి నుంచి 16వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చిన 36% సీట్లను ఈసారి ఏయూ, ఎస్వీయూ రీజియన్స్ కు కేటాయిస్తున్నారు. అన్ని వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేసేందుకు సిద్దమయ్యారు. కౌన్సిలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డితో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. సంచలనం రేపిన నీట్ కలకలం సుప్రీంకోర్టు ఉత్తర్వులతోటి తెరపడిందని చెప్పుకోవచ్చు. ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వుల తరువాత దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంట్లో భాగంగానే రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రారంభమైంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిపేందుకు మనతోటి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం, నోటిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? దీని ప్రక్రియ ఎలాగా జరుగుతుంది? సో ఇవాళ యూజీ నీట్ అన్నీ వచ్చిన తర్వాత మనకి ర్యాంక్ కార్డ్స్ అన్నీ కూడాను. సో ఈరోజు మనము అప్లికేషన్స్కి నోటిఫికేషన్ ఇచ్చామండి. సో అంటే 9వ తారీఖు మధ్యాహ్నం ఇప్పుడు 3 o'clock 3 నుంచి మనం అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి ఈ టైం మొదలైంది. ఇది 16వ తారీఖు సాయంత్రం 6 వరకు విద్యార్థులందరూ కూడాను వాళ్ళ అప్లికేషన్స్ విత్ ఆల్ నెససరీ డాక్యుమెంట్స్ వాళ్ళు అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం కింద మనకి మొత్తం మీద 35 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అంటే ఇంక్లూడింగ్ పద్మావతి చెప్తున్నాను. సో దాంట్లో ఒక 16 గవర్నమెంట్ కాలేజెస్, ఒక పద్మావతి మెడికల్ కాలేజు, ఆ తర్వాత 18 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మొత్తం మీద మనకి 6210 మెడికల్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వీటిలో మనం ఏ కేటగిరీ సీట్స్ 3856 సీట్స్ ఏ కేటగిరీ సీట్స్ అంటే గవర్నమెంట్ కోటా సీట్స్ ఉన్నాయి. 2 గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో కలిపి. ఇవి కాకుండా ఇదే అప్లికేషన్తో మనం డెంటల్ కాలేజెస్కి కూడా మనం ఇదే అప్లికేషన్ తీసుకుంటాము, అంటే బీడీఎస్ కోర్సులకి. సో బీడీఎస్ కోర్సుల్లోనేమో మనకి గవర్నమెంట్ కాలేజీలు 2 ఉన్నాయి. ఈ రెండిట్లో మనకి దాదాపుగా 140 సీట్లు ఉన్నాయి గవర్నమెంట్ కాలేజ్వి. ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసి ఒక 14 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. 1400 సీట్స్ మనకి ప్రైవేట్ బీడీఎస్ సీట్స్ ఉన్నాయి. సో వీటికి ఏంటంటే విద్యార్థులకి అందరికీ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు నెసరీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా, ఉదాహరణకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ కానీ, ఆ తర్వాత వాళ్ళ డొమిసైల్ సర్టిఫికేట్స్ కానీ, వాళ్ళ ఇంటర్మీడియట్ మార్క్స్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ కానివ్వండి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన సర్టిఫికేట్స్, ఆల్ మ్యాండేటరీ సర్టిఫికేట్స్ అన్నిటినీ రెడీగా పెట్టుకుని ఒకేసారిగా అప్లోడ్ చేసుకుంటే మంచిది. ఆ తర్వాత కొంతమంది మేనేజ్మెంట్ సీట్స్కి అప్లై చేసే వాళ్ళు కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఉదాహరణకి ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్, ఇట్లాంటివన్నీ కూడాను ఒకేసారిగా అప్లోడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే చాలాసార్లు కొన్ని మిస్ అవ్వడము, మళ్ళీ తర్వాత లేట్గా రావడము, మళ్ళీ వాళ్ళు వాటిని రకరకాలుగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. సో డెడ్ లైన్ మనము 16th వరకు ఇచ్చాం కాబట్టి వీళ్ళందరూ కూడాను నెసరీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సిందిగా చెప్తూ ఉన్నాము. నెక్స్ట్ ఈ సంవత్సరం వచ్చేసి మనకి సిద్ధార్థ మెడికల్ కాలేజ్, మనకి విజయవాడలో ఉన్న సిద్ధార్థ మెడికల్ కాలేజ్ స్టేట్ వైడ్ కాలేజ్. అది అంటే ఇప్పుడు మనకి ఏపీ రీఆర్గనైజేషన్ ఇది టైం ఇదైపోయింది కాబట్టి మొన్న జూన్ 2వ తారీఖు నుంచి సో ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ని మన ఏపీ స్టేట్ వైడ్ కాలేజ్ కింద ఉంచడం జరిగింది. దీంట్లో ఒక ఓయూకి ఇంతకాలం ఇస్తున్న 36% సీట్స్ని ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఎస్వి యూనివర్సిటీకి రెండిటికి కలిపి మెరిట్ బేసిస్లో ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సో ఈ కౌన్సిలింగ్లో అది అవైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కోటా అనేది కూడా ఈ సంవత్సరం అమల్లోకి వచ్చింది.
అసలు అడ్మిషన్ ప్రక్రియ అనేది ఎప్పుడు పూర్తవుతుంది? ఓవరాల్ సీట్స్ ఎప్పటిలోపు మీరు భర్తీ చేస్తారు? ఇప్పుడు అదంతాను ఎన్ఎంసి నుంచి షెడ్యూల్ ఉంటుందండి. సో ఇప్పుడు నేషనల్ మెడికల్ ఎంసీసీ ఒక షెడ్యూల్ ఆల్ ఇండియా కోటాకి వాళ్ళు ముందు రేపు 14 నుంచి 23 వరకు వాళ్ళు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ చేస్తారు. సో వాళ్ళది అయ్యాక మంది స్టేట్ది వాళ్ళు కూడా స్టేట్ డేట్స్ కూడా వాళ్ళే ఇస్తారు. సో మనకి 21 నుంచి 29 లోపల మన ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తవ్వాలి. అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా 5వ తారీఖు సెప్టెంబర్ 5 లోపల టెంటేటివ్ డేట్స్ ఇవి. సో సెప్టెంబర్ 5 లోపల వాళ్ళందరూ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో వీళ్ళు జాయిన్ అయిన తర్వాత వీళ్ళ రిపోర్టింగ్ అంతా అయ్యాక నెక్స్ట్ సెకండ్ ఫేజ్కి ఎన్ని సీట్లు మిగిలినాయి అనేది చూసుకుని సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే 3 ఫేజెస్లో కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్ నుంచి ఒక అలాట్ అయిన వాళ్ళు జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళు సెకండ్ ఫేజ్లో మళ్ళీ వాళ్ళు దాన్ని అప్గ్రేడ్కి వెళ్ళొచ్చు. అంటే వాళ్ళు మళ్ళీ వేరే కాలేజెస్ వాళ్ళకి బెటర్ ఆప్షన్ వస్తే వాళ్ళు దాంట్లోకి స్లైడ్ అవ్వచ్చు. అదేవిధంగా థర్డ్ కౌన్సిలింగ్కి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయ్యాక కూడా మళ్ళీ అప్గ్రేడ్ అవ్వచ్చు. సో ఇంతకు ముందు ఏంటంటే 2 ఫేజెస్తోనే అయిపోయేది, ఈసారి 3 ఫేజెస్ వరకు ఉంది అది. ఆ తర్వాత థర్డ్ ఫేజ్లో ఎక్కడ వాళ్ళకి సీట్ వచ్చి జాయిన్ అవుతారో అదే లాస్ట్ అనమాట. వాళ్ళకి సీట్ వచ్చిందంటే వాళ్ళు థర్డ్ ఫేజ్లో కంపల్సరీగా జాయిన్ అవ్వాలి. సో అక్కడ తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. దళారీ వ్యవస్థకి తావు లేకుండా నిబంధనల ప్రకారము ఎటువంటి అవాంతరాలు లేకుండా పూర్తి స్థాయిలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని ఖచ్చితంగా సక్రమంగానే ఇదంతా జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.